రాజకీయాల్లోనే ఉంటాను, సినిమాలు మానేస్తున్నాను అని ప్రకటించాక కొన్ని విషయాల్లో పవన్ దృక్పథంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నడూ లేనిది ఈ మధ్య తనవి కాని సినిమా వేడుకలు వరుసపెట్టి హాజరవుతున్నాడు. ఇటీవలే ఒకే రోజు, అందులోనూ ఒకే సాయంత్రం పూట నా పేరు సూర్య, నేల టికెట్ ఈవెంట్స్ కి వచ్చిన పవన్ అందరికీ షాక్ ఇచ్చాడు. అంతకుముందు రంగస్థలం సక్సెస్ మీట్ కి వెళ్లినప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ 3 సినిమాల వేడుకలకు వెళ్లడం వెనుక రకరకాల కారణాలు వినిపిస్తున్నప్పటికీ ఒక్కటి మాత్రం నిజం. ఇంతకన్నా బలమైన రీజన్స్ ఉన్నప్పుడు కూడా పవన్ చాలా వాటికి వెళ్లలేదు. ఇదిలా ఉంచితే తాజాగా మరో వేడుకకు కూడా పవన్ హాజరయ్యే అవకాశాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు శ్రీవాస్ రూపొందిస్తున్న సాక్ష్యం సినిమా ఆడియో రిలీజ్ ఈ నెల 26న జరగనుంది. ఇప్పటికే టీజర్ ఆసక్తి దేపగా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఆల్బంలోని ఒక పాట కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ను అతిథిగా రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. ఒకవేళ అదే కనుక నిజమైతే కేవలం నెల రోజుల గ్యాప్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న 4వ వేడుక అవుతుంది. ఇది ఒక రకంగా రికార్డే. జనసేన కార్యకలాపాలతో బిజీగా ఉన్నప్పటికీ వీలు చూసుకుని మరీ పవన్ కళ్యాణ్ ఇలా ఇతర హీరోల సినిమా ఈవెంట్స్ కి వెళ్లడం చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఇలా వరుస పెట్టి పవన్ వెళ్లింది లేదు కనుకే ఇది హైలైట్ అవుతోంది. పవన్ అతిథిగా సాక్ష్యం వేడుకకు రాబోతున్నాడా లేదా అనేది మరో 2 రోజుల్లో తేలిపోతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.